ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గ పరిధిలో మనం ఉన్నాము. మనతో పాటు ఎస్పీ నాగరాజ్ సార్ గారు ఉన్నారు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నుండి ప్రజాసేవలో అనేక సేవలు అందిస్తూ ప్రజలకు అనేక సమస్యలపై పోరాడుతున్న పరిస్థితి అయితే టోటల్గా జనాల్లో ఒక మంచి ఆలోచనతో వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సార్ అయితే ఒక ఆలోచన అయితే ప్రజల్లోకి ఒక ఓట్ బ్యాంకింగ్ పరిస్థితిలో వచ్చాడా, అసలు ఏంటి సేవకు వచ్చాడనేది సార్తో తెలుసుకుందాం. నమస్తే, అడగండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, అంటే గతంలో సేవకే పరిమితం ఒక జవాబుదారీగా తనంలో ఉన్న పోలీస్ వ్యవస్థలో పనిచేశారు. ఇప్పుడు ప్రజల్లోకి రావాలన్న ఒక ఆలోచన, ఎలా అంటే అది ఓట్ బ్యాంకింగ్ కావచ్చు, ఒక రాజకీయం కావచ్చు, ఒక సేవకు కావచ్చు, మీరు ఏ కోణంలో వచ్చారు? నేను మహబూబాద్లో సెటిల్ అవుదామని చెప్పి నిర్ణయం తీసుకున్నా రిటైర్మెంట్ తర్వాత. అయితే నాకు ఇంకా 13 months ఉంది, అంతే, కొన్ని రోజుల పైన 13 months ప్లస్ ఉంది. April 26కు నేను 2026 రిటైర్ అయిపోతాను. రిటైర్ అయిన తర్వాత మహబూబాద్లో సెటిల్ కావాలనుకున్నా. ఇక్కడ ఎందుకు సెటిల్ కావాలనుకున్నా అంటే, నేను 2014-15లో ఒక 13 months డిఎస్పీగా పనిచేసినప్పుడు నా సబ్ డివిజన్ పరిధిలో నేను అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దాంట్లో అత్యంత ముఖ్యమైనది గుడంబ ఎరాడికేషన్, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ క్రమంలో ఇక్కడుండే ప్రజలకు నాకు ఒక రకమైన ఆప్యాయత ఏర్పడి బాగా బాండింగ్ అయిపోయింది, ఇంక్లూడింగ్ మీడియా, మీ వాళ్ళతో సహా. ఏ ప్రాంతంలో పోయినా కూడా మీడియా మిత్రులందరూ కూడా బాగా సహకారం చేసినారు. ఇక్కడ ఉండే అప్పటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, మా స్టాఫ్ కానీ, పబ్లిక్ కానీ అంతా కూడా బాగా కోఆపరేట్ చేసినారు. సరే, ఆ క్రమంలో మేము ఉద్యోగరీత్యా అన్ని ప్రాంతాలు తిరుగుకుంటూ ఉద్యోగాలు చేస్తాం. రిటైర్ అయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర సెటిల్ కావాలి. అయితే ఆ సెటిల్ కావాల్సింది హైదరాబాద్లో కాకుండా మహబూబాద్లో సెటిల్ కావాలనేది నా అభిప్రాయం. ఆ క్రమంలో మా వాళ్ళకు నేను నా ఒపీనియన్ చెప్తే, సడన్గా మొన్న ఒక రోజు నాకు ఫోన్ చేసి, ఈ ఇల్లు టూలెట్ బోర్డు పెట్టారు సార్, ఖాళీగా ఉన్నది, పక్కన మార్కండేయ స్వామి గుడి ఉన్నది, మంచి వాతావరణం, ప్రశాంతంగా ఉన్నది, ట్రాఫిక్ సౌండ్ పొల్యూషన్ ఏం లేదని చెప్తే, వెంటనే దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఈరోజు గృహప్రవేశానికి అయ్యగారిని అడిగితే ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం పెట్టిన రోజు ఏంటంటే, అది కోఇన్సిడెంట్, నా బర్త్డే కూడా ఈరోజే. ఇక సరే, నేను ఆ డేట్ కాదని లేకపోయినా, ఇక్కడ ఉన్న నాళ్ళు నేను కురవి వీరభద్రస్వామి అమ్మవార్లని పూజ చేసుకోవడం, దర్శించుకోవడం జరిగేది. కాబట్టి ఇక్కడ గృహప్రవేశానికి ముందు అక్కడ టెంపుల్కి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చి గృహప్రవేశం చేసుకొని ఇక నెలకు ఒకసారో 2 సార్లు వస్తుంటాం. రిటైర్ అయిన తర్వాత ఇక్కడనే ఉంటాం. నాగరాజ్ సార్ వచ్చారంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు అనే ఒక భావన అయితే కనిపిస్తుంది. ప్రజలు కూడా చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే ఇక్కడికి రావడం జరిగింది. దీని మీద మీరేమంటారు? సేవ ఎప్పుడన్నా చేస్తాం. నేను ఇవాళ కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నాకు ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ పోలీసింగ్లో ఉన్నా, లేక ఎక్కడన్నా సిస్టర్ ఆర్గనైజేషన్స్లో, లూప్ లైన్లో ఎక్కడున్నా కూడా సర్వీస్ మోటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది నాకు. ఇక్కడున్న 13 నెలలు డిఎస్పీగా నన్ను చూసిన వాళ్ళందరికీ ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్గా సర్వీస్ చేస్తాము, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, రిటైర్ అయిన తర్వాత కూడా చేస్తాం. సర్వీస్ చేసే దాంట్లో వెనకాడేది అయితే ఉండదు. మన శక్తి ఎంత ఉంటే అంత చేస్తాం. సేవకు ఒక రకంగా ఉంటే రాజకీయంగానే సార్ వస్తే బాగుంటుంది అని కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? సరే, ప్రజల అభిప్రాయం ప్రజలు చెప్తారు, నేను కాదనను. కానీ ఇప్పుడు నేను ఏది కూడా రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే, నేను ఇంకా సర్వీస్ కంప్లీట్ కాలేదు నాది. నాకు ఇంకా 13 months ఉన్నది. April 2026 తర్వాత రండి, మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఒక గృహప్రవేశం ఉందని వచ్చారు. అవును, సెటిల్ అవుదామని. నేను మహబూబాద్లో సెటిల్ అవుదామని నిర్ణయం తీసుకున్నా. లక్కీగా మా వాళ్ళు ఫోన్ చేసి, ఈ అట్మాస్ఫియర్ ఇప్పుడు మీరు చూసారు కదా, పక్కనంత ఎట్లున్నది, నో సౌండ్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్, పక్కన ఆలయం ఉన్నది, హ్యాపీగా ఉన్నది. ఇక రిటైర్ అయిన తర్వాత అప్పటికే మాకు 60-61 years వచ్చి ఉంటాయి. ఇట్లా ప్రశాంతంగా ఉంటే మంచిదే కదా, అదంత నిర్ణయం. ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నాను సార్? నేను హైదరాబాద్ డీజీపీ ఆఫీస్లో చేస్తున్నాను. నాకు పోస్ట్ పేరు ఏఐజీ అడ్మిన్ అంటారు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అడ్మినిస్ట్రేషన్ చూస్తారు డీజీపీ గారి ఆఫీస్లో. ర్యాంక్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మహబూబాద్ జిల్లా నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు, మంచి నాయకుడు, మంచి నాయకత్వం ఉన్న ప్రజలకు సేవ చేసే గుణవంతుడు కావాలని కోరుతూ ఉన్నారు. అనేక ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు ఉన్నారు, వివిధ హోదాలో పనిచేసి వెళ్ళిపోతున్నారు. సేవకు దూరం అయిపోతుంది మానుకోట నియోజకవర్గం సంబంధించిన పరిధిలో. కాబట్టి మంచి సేవకుడిగా, ఒక నాయకుడిగా కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే ప్రజలు ఆహ్వానిస్తే ప్రజలకు ఏ రకంగా సాయం చేయబోతున్నారు?
అంటే మీరు అడిగేది మామూలుగా సోషల్ సర్వీసా పాలిటిక్సా? పాలిటిక్స్ అయితే 2026 ఏప్రిల్ తర్వాత, అప్పటిదాకా సోషల్ సార్. సోషల్ సర్వీస్ అయితే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను గతంలో ఉన్నప్పుడు ఒక అనాథ శరణాలయం ఉంటుండే, ఆ పిల్లలది ఆర్ఫన్ హౌస్, దాని రెంట్ అంతా నేనే కట్టేది. వాళ్ళకు బియ్యము పప్పులు అవన్నీ ఇప్పించేది ఉంటుండే. ఆ కబడ్డీ వెంకన్న అని ఒక అతను ఉంటుండే, ఆయన చనిపోయినాడు, ఆయన ఇప్పుడు లేడు. సరే, కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ ఉంటుండే, అది అన్నీ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయినప్పుడు అన్ని ప్లేసెస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను. ఎక్కడ ఉన్నానో అక్కడ కొంచెం ఎక్కువ చూడాల్సి ఉంటుంది. ఇక రిటైర్ అయిన తర్వాత ఇక్కడనే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సోషల్ సర్వీసెస్ డెఫినెట్గా ఉంటాయి, అవి దాంట్లో తిరుగుండదు. పూర్తి స్థాయిలో అయితే ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన గతంలో అంటే సుమారు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రజల్లో ఒక మంచి భావంతో ముందడుగేశాను. సార్ అంటేనే ప్రజలకు సేవ, అంటే అదే నాగరాజ్ సార్ అంటేనే ప్రజలకు సేవ చేసే గుణవంతుడు అని ప్రజలు చెప్పకున్నా కూడా ప్రజలు వచ్చి ఏకగా తండోపతండ వచ్చి కలుస్తున్న పరిస్థితి. అయితే రాబోయే కాలంలో సేవకుడిగా దాంతోపాటు రాజకీయంగా కూడా అడుగులు పెట్టే పరిస్థితిలో ఉంటే అదైనా చెప్పే పరిస్థితి, అంటే ఇప్పుడే ప్లేగా చెప్పే పరిస్థితి ఏం లేదు, కానీ ఆ భావాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీనే ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి.